పన్నీర్‌తో ఎప్పుడూ ఒకేలాగా రొటీన్‌గా కాకుండా డిఫరెంట్‌గా పాలక్‌తోని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఒక గిన్నెలో నీటిని పెట్టుకొని అవి వేడి అయ్యేంత వరకు ఉంచాలి. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసుకోవాలి. పాలకూరను ఎక్కువగా ఉడికించకూడదు. నీళ్లు వేడి అయిన తర్వాత అందులో పాలకూరను వేసుకుంటే సరిపోతుంది. పాలకూరను అందులో నుంచి తీసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక కడాయిలో ఆయిల్‌ని వేసుకొని సాహిజీరా, లవంగాలు, చెక్క, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఆనియన్స్‌ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని మరొకసారి కలిపి కారం, పసుపు, ధనియా పొడి, జీలకర్ర పొడి, గరం మసాలాను కూడా వేసుకొని మరొకసారి కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోవాలి. అందులో ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న పాలకూర పేస్ట్‌ని కూడా వేసి కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. నూనెలోనే ఉడికిన తర్వాత మరికొన్ని నీటిని కూడా పోసుకొని కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది.